అటెన్షన్ ప్లీజ్. గడిచిన 10 ఏళ్లుగా దేశంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీరుతెన్నులు గణనీయంగా మారిపోయాయి. పోను క్రేజీ ట్రెండ్స్, అతిపోకడలు వెర్రిపిలకలు వేస్తున్నాయి, వివాదాస్పదమవుతున్నాయి. దగ్గర బంధువులే విస్తుపోయేలా కాబోయే జంట చట్టపట్టాలు వేసుకోవడం, ఫోటోగ్రఫీ బృందం డైరెక్షన్లో సినిమాటిక్ సీన్లు, జలక్రీడలు, సృజన వెర్రితలలు వేస్తుంటే ఆ విపరీత చేష్టల్ని కెమెరా లెన్స్లో బంధించుకుని మురిసిపోయే జాతర జోరుగా సాగుతోంది. పెళ్లిపీటలు ఎక్కకుండానే, మూడుముళ్ళు పడకుండానే ఒక అమ్మాయి అబ్బాయి అంత సన్నిహితంగా ఉండడం ఏమిటన్న అభ్యంతరాలు హెచ్చు శృతిలోనే వ్యక్తం అవుతున్నాయి. ఈ ఫోటోషూట్స్ పెళ్లికి మునుపు క్షణాలను, థ్రిల్లింగ్ స్వేచ్ఛ జీవితాన్ని క్యాప్సూల్ చేయడమేనన్న కుర్రవాదనల్ని కొంతమంది పెద్దవారు అడ్డంగా కొట్టిపారేస్తున్నారు. ఈ అతిపోకడలు భారతీయ సంస్కృతికి, విలువలకు, ప్రమాణాలకు విరుద్ధం అంటూ కొన్ని చోట్ల బలమైన రియాక్షన్ వ్యక్తం అవుతోంది. భోపాల్ వంటి చోట్ల గుజరాతీ, జైన్, సింధీ సమాజాలు ప్రీ వెడ్డింగ్ షూట్స్ను బ్యాన్ చేశాయి. ఆంక్షలు ఉల్లంఘించిన కుటుంబాల్ని సామాజికంగా బహిష్కరిస్తామంటూ హెచ్చరిస్తున్నాయి. ఛత్తీస్గఢ్ సాహు సంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధించింది. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ మన సంస్కృతి కావు అని మధ్యప్రదేశ్ మాజీ మంత్రి పిసి శర్మ లాంటి నాయకులు గట్టి స్టాండ్ తీసుకున్నారు. సనాతన సంప్రదాయాలు, ధోరణులే వివాహ బంధాన్ని పటిష్టీకరిస్తాయనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అసభ్యంగా ఉన్నాయంటూ జైన్ సమాజ్ నుంచి నిషేధ ప్రకటన వెలువడింది. ఛత్తీస్గఢ్ మహిళా కమిషన్ సారథి డాక్టర్ కిరణ్మయి నాయక్ ఒక అడుగు ముందుకేసి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేవి అమ్మాయిలకు, వారి భవితవ్యానికి ప్రమాదకరం అంటున్నారు. అమ్మాయిల సేఫ్టీకి భంగం వాటిల్లవచ్చును అన్నది ఆమె ఆందోళన. ప్రీ వెడ్డింగ్ షూట్ ముగిసిన తర్వాత అక్కడ ఒక వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది. ఫోటోల కోసం వధువు తీవ్రంగా కలత చెందింది. ఇచ్చిన సొమ్ము వెనక్కి రప్పించడానికి, ఫోటోలను తొలగించడానికి మహిళా కమిషన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని మాలెగావ్లో ఒక దుర్ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి కొన్ని రోజుల ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ జరుపుతుండగా 43 సెంటీగ్రేడ్ డిగ్రీల ఉష్ణోగ్రత తట్టుకోలేక కాబోయే పెళ్లి కూతురు వడదెబ్బ తగిలి చనిపోయింది. వాతావరణం ఎలాగుందన్నది పట్టించుకొని అత్యుత్సాహం ఫలితం ఇది. పెళ్లి కోసం తీసుకొచ్చిన కిరాణా సామగ్రిని అంత్యక్రియలకు వాడాల్సి రావడం ఇంటిల్లపాదిని విషాదంలో ముంచెత్తింది. ఆ మధ్య పుణేలోని ఒక రైల్లో ఫోటోగ్రాఫర్ కాబోయే జంట వీడియో చిత్రీకరణ జరుపుతున్నారు. అనుమతి లేదంటూ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. అయినా పట్టించుకోకుండా షూట్ కొనసాగించారు. ఒళ్ళు మండిన సిబ్బంది పెనాల్టీ వేసి ముక్కు పిండి వసూలు చేశారు. ఆ మధ్య గంగా నదిలో ప్రీ వెడ్డింగ్ షూట్ ఘటన వెలుగు చూసింది. ఉన్నట్టుండి నదీ ప్రవాహ ఉధృతి పెరిగిపోయేసరికి నది మధ్యలో ఆ జంట ఇరుక్కుపోయింది. అతగాడిని ఆసుపత్రి నుంచి డిస్మిస్ చేసి ఆ ఫోటోషూట్ ఏదో ఇంట్లోనే వెలగబెట్టాలని సలహా ఇచ్చి పంపేశారు. ఆసుపత్రి ఉన్నది వ్యక్తిగత పనుల కోసం కాదు, పబ్లిక్ సర్వీస్ కోసం అని ఆ మంత్రి తెగేసి చెప్పిన దానిలో తప్పేమన్నా ఉందా? కొన్ని ప్రార్థన మందిరాల్లో, విహార స్థలాల్లో భారీ లౌడ్ స్పీకర్లలో మ్యూజిక్ పెట్టి ఆ నేపథ్యంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేయడం పైన తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి, అవుతున్నాయి. పెళ్లి చేసుకోబోయే జంటను సమీప బంధువులు ఎలా దీవిస్తారు? ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను ఎప్పుడూ తగ్గించుకోవద్దు. ఈ ఆనందం, సంతృప్తి జీవితాంతం కొనసాగాలి. దేవుడు మీ ఇరువురిని ఒకరి కోసం మరొకరిని సృష్టించినట్లు అనిపిస్తోంది. ఎల్లప్పుడూ ఇలాగే ఉండండి. ఈ బాణీలోనే కదా. అటువంటి ప్రగాఢ అనుబంధానికి పెళ్లి అనేది పునాది కావాలి. ఆర్భాటంగా, అతిశయంగా, అయోమయంగా జరుపుతూ నలుగురి నోళ్లలో పడేలా చేస్తున్న ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇరువురి నడుమ ఎలాంటి సఖ్యత, ఏ రకంగానైనా ఎలా ఏర్పరచగలుగుతాయి? సున్నితంగా, కాన్ఫిడెన్షియల్గా చిగుళ్లు తొడగాల్సిన సాన్నిహిత్యాన్ని రట్టు చేయడమే లక్ష్యమైతే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అందులో నెక్కుతున్నాయి. సంసారం అంటే ఏదో విధంగా కలిసి ఉండడం కాదు, సతాయింపులు, దూషణలతో జీవితం చిటపటలాడడమూ కాదు. దాంపత్యం అంటే కష్టసుఖాల్లో, ఆనంద విషాదాల్లో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికొకరై కడదాకా కలిసి ఉండడం. భార్యాభర్తల మధ్య బాంధవ్యం ఎలా ఉండాలి? ప్రేమ, నమ్మకం, పరస్పర గౌరవాలతో పవిత్రమైన, ప్రగాఢమైన అనుబంధం నెలకొనాలి. అటువైపు స్థిరంగా ప్రస్థానం సాగించాల్సిన జంట డ్రైనేజీ ప్రవాహాల్లో ఎదురీదుతూ ఒంటికి అరిటాకులు చుట్టుకుని కొండల్లో, కోనల్లో పిచ్చి నవ్వులు, కేరింతలతో గంతులు వేయడం ఏంటి? ఇదేం పైత్యంరా నాయన. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.